ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు మరి వారి తదనంతరము ధన్యులగుదురు. మనం మన పిల్లల కోసం ఎన్నో సంపాదించాలని, ఎన్నో సమకూర్చాలని, ఎన్నో ఇవ్వాలని ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము అనుకున్నవి ఇవ్వగలుగుతాం, కొన్నిసార్లు ఇవ్వలేం. కొన్నిసార్లు వాళ్ళకి కావాల్సి సమకూర్చగలుగుతాం, కొన్నిసార్లు సమకూర్చలేం. చాలాసార్లు మనము మన పిల్లలకు ఎన్నో సమకూర్చాలని ఆలోచన కలిగి ఉన్నా కానీ కొన్నిసార్లు మనకు అవకాశం కుదరదు, మరి పరిస్థితులు కుదరవు, ఎంతో బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా మనం మన పిల్లలకు కావలసినవన్నీ ఇవ్వగలిగే ఒకే ఒక మార్గం బైబిల్ మనకు తెలియజేస్తుంది. మనం మన పిల్లలకు మొట్టమొదట ఇవ్వాల్సింది దేవుణ్ణి మన పిల్లలకు పరిచయం చేస్తే, దేవుడే వారితో ఉంటే, దేవుణ్ణి పిల్లల దగ్గర ఉండనిస్తే, పిల్లలకు దేవుణ్ణి అలవాటు చేస్తే వారికి మరి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారులారా, దేవుడే వారి దగ్గర ఉంటే వారి జీవితం ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. మన పిల్లలకు చదువులు ఇచ్చేదానికంటే, మన పిల్లలకు డబ్బులు ఇచ్చేదానికంటే, మన పిల్లలకు ఆస్తులు ఇచ్చేదానికంటే, మన పిల్లలకు వెండి బంగారాలు ఇచ్చేదానికంటే దేవుణ్ణే ఇస్తే వారెంతో సంతోషంగా ఉంటారు, వారెంతో ఆనందంగా ఉంటారు. మన పిల్లలకు దేవుణ్ణి అలవాటు చేద్దాం. చదువులు అలవాటు చేసిన దానికంటే ఎక్కువగా, ఈ లోకల్లో పేరు ప్రతిష్టలు అలవాటు చేసిన దానికంటే ఎక్కువగా, ఆస్తులు అంతస్తులు బొమ్మలు అలవాటు చేసిన దానికంటే ఎక్కువగా దేవుణ్ణి అలవాటు చేద్దాం. దేవుణ్ణి అలవాటు చేయాలంటే మనం కూడా దేవునికి మరి సమీపంగా జీవించే వారంగా ఉండాలి. మనం కూడా దేవుణ్ణి మరి వెంబడించే వారంగా ఉండాలి. మనకు దేవుని గురించి ఎంత తెలుస్తుందో మన పిల్లలకు అంత నేర్పించగలం. కొన్ని లెక్కలు మన పిల్లలకు వచ్చిన లెక్కలు, క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. కొన్ని లెక్కలు మనం చేయలేం, ఎందుకంటే అవి మనకు రావు, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు. అలాగే మనకు దేవుడు తెలిస్తేనే కదా మన పిల్లలకి మనము దేవుణ్ణి పరిచయం చేయగలం. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుని మన పిల్లలను దేవునితో మరి సహవాసంలో పెంచుతాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం మన పిల్లలకి ఇవ్వగలిగిన అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమతి ఏమైనా ఉందంటే అది దేవుణ్ణి సంపూర్ణంగా అలవాటు చేద్దాం. తర్వాత మనం దేవుణ్ణి ఎక్కువగా నేర్చుకోవడం ద్వారా పిల్లలకి ఎక్కువ నేర్పించగలుగుతాం. అంత మాత్రమే కాదు, మనం యథార్థంగా నీతిగా జీవించడం ద్వారా మన పిల్లలకు ధన్యకరమైన భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లల కొరకు నువ్వేం సమకూరుస్తున్నావు? ఈ ప్రశ్నను నువ్వు ప్రతిరోజు నీకు వేసుకో. నీకు దేవుడు పిల్లల్నిచ్చాడు, ఎంతో ప్రార్థించావు, ఎంతో దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నావు, కుమారుడు కావాలని అడిగావు, కుమార్తె కావాలని అడిగావు. కాబట్టి ఇలా అడిగినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క మరి బహుమతి నీ పిల్లలకు నువ్వు ఏం సంపాదిస్తున్నావు? నీ పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావు? నీ పిల్లలకు నువ్వు ఏం అలవాటు చేస్తున్నావు? చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అలవాటు చేస్తున్నావు, లేకపోతే ఈ లోకంలో పేరు ప్రతిష్టలు, గొప్ప స్థాయి అలవాటు చేస్తున్నావు? అవి ఉండేవి కాదు, అవి శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైన వాడు దేవుడే. దేవుణ్ణి అలవాటు చేయటం ఉదయకాల సమయంలో బాగా నేర్చుకో. దేవుణ్ణి అలవాటు చేయి. కాబట్టి మనం కూడా దేవునికి అలవాటు అవ్వాలి. దేవునికి అలవాటు అవ్వాలంటే నీతితో, యథార్థతతో మనం నడుచుకోవాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మనం దేవుణ్ణి పిల్లలకు అలవాటు చేయాలి. రెండవది, మనం యథార్థతను, నీతిని అలవాటు చేసుకోవాలి. మన తదనంతరం కూడా పిల్లలు తప్పిపోకుండా ధన్యులు అవుతారు. కాబట్టి అదే ఇక్కడ రాయబడుతూ వచ్చిన 7వ వచనంలో, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. వారి జీవితంలో ఏ కొదువ ఉండదు, ధన్యకరమైనటువంటి జీవితం గడుపుతారు. ఈ ఉదయకాల సమయంలో సంపూర్ణంగా ప్రభువులో మనం ఒక తీర్మానం చేసుకుందాం. మన పిల్లలకు మరి మంచి భవిష్యత్తు, ధన్యకరమైన భవిష్యత్తు, భాగ్యవంతమైన భవిష్యత్తు ఇద్దాం. అలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి యథార్థంగా నీతిగా జీవించడం నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు యథార్థంగా నీతిగా జీవిస్తే నీ పిల్లలు నీ తదనంతరం ధన్యులుగా ఉంటారు. ఈ లోకంలో ధన్యకరమైన జీవితం ఎవరు గడుపుతున్నారు? ధనవంతులైన జీవితం గడుపుతున్నారు, పేదవారైన జీవితం గడుపుతున్నారు, చదువుకున్న వారి జీవితం గడుపుతున్నారు, ఉద్యోగస్తులుగా జీవితం గడుపుతున్నారు, కూలివారిగా జీవితం గడుపుతున్నారు. కానీ ధన్యులుగా జీవితం ఎవరు గడుపుతున్నారు? దేవుని పిల్లలు మాత్రమే ధన్యకరమైన జీవితాన్ని అనుభవించగలరు. మనం యథార్థంగా నీతిగా ఉంటే మన పిల్లలు ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించగలరు. కాబట్టి అటు రీతిగా మన పిల్లల్ని సంపూర్ణంగా ప్రభువుకు అలవాటు చేస్తూ, ప్రభువును పరిచయం చేస్తూ, ప్రభువును నేర్పిస్తూ, ప్రభువుకు దేవునికి సమీపంగా మన పిల్లలను పెంచుతూ వాళ్ళకి ప్రభువునిద్దాం.
దేవుణ్ణి ఇద్దాం, వారికి దేవుడిని అలవాటు చేద్దాం. అప్పుడు నీ పిల్లలు సమృద్ధి జీవితాన్ని అనుభవిస్తారు. మనం యథార్థంగా నీతిగా నడుచుకుందాం, మన పిల్లలు ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి మన కుటుంబాలని, మన పిల్లలను, మనల్ని మనం అలాగూ సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన నీటిలో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపణ తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు కొందరు. ఈ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. మా పిల్లలను భయభక్తుల్లో పెంచడం, మేము యథార్థంగా నీతిగా జీవించడం మాకు నేర్పించండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ప్రతి అవస్థ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి, కృపల్ని దేవా, ఈ పరిచయం నీరు గట్టి ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి. అనేక మంది పిల్లల భవిష్యత్తులు చక్కగా నీలో కట్టగలిగినట్లు నేర్పించము. మా ప్రభా, ఈ పరిచయను వ్యాపింపజేసి నామాన్ని మహింపరచుకుంటామని సమస్తం చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.